హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు బయట వర్షం పడిందండి. పిల్లలు స్పైసీగా కావాలని అడిగారు. ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటే ఈయన గారు సెంటర్కి వెళ్ళినప్పుడు మరమరాల ప్యాకెట్ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి చక్కగా వీటితో రెసిపీ చేద్దామని ఆలోచనతో చూసి ఎప్పుడో మా చిన్నతనంలో చేసుకున్న ఇవన్నీ ఉప్పు కారం కలుపుకొని తినేసేవాళ్ళండి. ఇప్పుడు అలా కాకుండా చక్కగా మరమరాలు ఒక ప్యాకెట్ తీసుకొని చక్కగా 4 ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి ముక్కలు కోసామండి. 2 పచ్చిమిరపకాయలు చక్కగా 3 నిమ్మపద్రండి. ఎంత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా. ఫస్ట్ ఏం చేయాలంటారండి, వీటిని ఇందులో వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఈ విధంగా వేసేసుకోవాలండి ఇందులో. దీని మీద ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సరిపడా కలిపి వేసుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకుందామండి, బాగుంటుంది. చక్కగా సరిపడా కారం వేస్తానండి. ఇప్పుడు ఇందులో చక్కగా ఈ నిమ్మకాయలు, మన చెట్టు నిమ్మకాయలు అండి ఇవి. ఇంకా నిమ్మరసం ఈ విధంగా పిండాలండి చక్కగా. గింజలు పడకుండా చేయాలండి మ్యాక్సిమం, అది గింజ పంట కిందకు వస్తే చేదుగా ఉంటుందండి. ఇదిగోండి నిమ్మపద్ద ఈ విధంగా పోసాను కదండి. చక్కగా దీన్ని మొత్తంగా కలిసేటట్టు మనం కలిపేసుకుందాం. కొద్ది ఉల్లిపాయల కాడ కొంచెం ఇట్లా ఇదిగోండి ఈ విధంగా చక్క మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇట్లా నిండుగా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఈ మరమరాలతో చాలా చాలా రకాలు చేసుకోవచ్చండి. కాబట్టి ఇప్పటికిప్పుడు వరకు కాబట్టి మేము పచ్చిమిరకాయలను ఉల్లిపాయ వరకు వేసుకున్నాం. నోటి చక్కగా ఉల్లిపాయ ఫ్లేవర్ అందరికి ఇష్టమే కదండి. మా పిల్లలు కూడా ఉల్లిపాయ చాలా ఇష్టం. చక్కగా ఈ విధంగా చక్కగా మేము ఇవి కలిపేసుకున్నామండి. చక్కగా వీటిని చక్కగా ప్లేట్లో పెట్టి చక్కగా చెంచారిస్తే చక్కగా టీవీ చూసుకుంటూ, వర్షం కదండి బయట, తినేస్తారు పిల్లలు. వాళ్ళు వచ్చారు, తమ్ముడు బాబు కూడా వాళ్ళు కూడా తింటారండి. నేనైతే ఈరోజు కొంచెం కారంగా నోటికి ఈ రెసిపీ తయారు చేసుకున్నానండి. ఇది తేలికండి, 2 నిమిషాలు అయిపోద్దండి. ఇది కూడా నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. చక్కగా బాగుంటుంది. కొంచెం 2 నిమిషాలు ఉంచుకున్నాను. ఇలాగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.